హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియాజన్ యూట్యూబ్ ఛానల్. వాళ్ళైతే మళ్ళీ మీ ముందుకి సరికొత్త కేంద్ర ప్రభుత్వ అకాడమీలో మీకైతే ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. వేరియస్ టైప్స్ ఆఫ్ జాబ్స్కి అయితే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మీకు 30,000 నుంచి 40,000 వరకు శాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ అదర్ బెనిఫిట్స్ కూడా అయితే మీకు వర్తించడం జరుగుతుంది. సో మీరు 10th క్లాస్ పాస్ అయినా, 12th క్లాస్ పాస్ అయినా, డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, మీరు ఎలాంటి డిగ్రీ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా మీరైతే ఇలా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి తప్పకుండా అయితే మీరు అప్లై చేసుకోండి. అన్ని డీటెయిల్స్ తో పాటు లాస్ట్ డేట్ ఎప్పుడో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ ఎలిజిబిలిటీ ప్రకారం అయితే జాబ్స్ కి అప్లై చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్, ఆంధ్ర, తెలంగాణ, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి వెంటనే ఈ వీడియో చివరి దాకా చూసి వెంటనే ఆన్లైన్ లో అయితే అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నేషనల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ అండ్ డ్రామా, సో ఈ విభాగం నుంచి అయితే మీకు సంగీత్ నాటక్ అకాడమీ నుంచి అయితే మీకు లేటెస్ట్ గా ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. సో ఇదైతే మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ కిందకైతే రావడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అయితే ఇది పనిచేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి చూసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఎంటీఎస్ జాబ్స్ నుంచి డిప్యూటీ సెక్రటరీ జాబ్ దాకా అయితే ఉన్నాయి. ఎంటీఎస్ జాబ్స్ అని, జూనియర్ క్లర్క్ అని, అసిస్టెంట్ అని, రికార్డింగ్ ఇంజనీర్ అని, స్టెనోగ్రాఫర్ అని, ఇలా టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు శాలరీస్ చూసినట్లయితే ఎంటీఎస్ జాబ్ కి అయితే 18,000 నుంచి 56,000 దాకా అయితే మీకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. తర్వాత జూనియర్ క్లర్క్ అయితే 19,000 నుంచి 63,000, అసిస్టెంట్ జాబ్ కి అయితే 35,000 నుంచి 1,12,000 వరకు, రికార్డింగ్ ఇంజనీర్ అయితే 35,000 నుంచి 1,12,000 వరకు, స్టెనోగ్రాఫర్ కూడా 35,000 నుంచి 1,12,000 వరకు అయితే మీకు జాబ్స్ అయితే అంటే శాలరీ అయితే మీకు రావడం జరుగుతాయి. సో పే స్కేల్స్ కూడా అయితే ఇక్కడ మీకు ఇచ్చారు. తర్వాత ఇక్కడ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఉద్యోగాలు అనమాట ఇవి. సో పైన ఫస్ట్ అయితే గ్రూప్ ఏ ఉద్యోగాలు ఇది. తర్వాత ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్ని కూడా తెచ్చారు. కాబట్టి చివరి దాకా చూడండి, అన్ని క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఎంటీఎస్ ఫస్ట్ చూసినట్లయితే ఎంటీఎస్ అనేది గ్రూప్ సి కేటగిరీ కింద అయితే రావడం జరుగుతుంది. సో అన్రిజర్వ్డ్ కేటగిరీ కూడా అయితే ఉన్నాయి. సో 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ కి అయితే ఇంకా 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది, ఎక్స్ట్రా 3 ఇయర్స్. సో మీరు ఇక్కడ మెట్రికులేషన్, సో 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది, మీరైతే జాబ్స్ కి అప్లై చేయొచ్చు. కాకపోతే మీరు ఇక్కడ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటే కంప్యూటర్ కి సంబంధించి మీకు ఏదన్నా సర్టిఫికేషన్ కానీ, డిప్లొమా కానీ అయితే ఉంటే ఉండాలన్నమాట. సో సర్టిఫికేషన్ ఉంటే సరిపోతుంది, డిప్లొమా కంపల్సరీగా ఏం అవసరం లేదు. సో కంప్యూటర్ కి సంబంధించిన జస్ట్ ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ లో కానీ సంబంధించి సో సర్టిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ లేకపోతే కనుక మీరు ఈ లోపలైతే మీరు ఆ సర్టిఫికేషన్ అయితే సంపాదించండి. సో ఇక్కడ ఇది అప్లై నౌ అని చెప్పి క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి జూనియర్ క్లర్క్ అని ఉంది. సో జూనియర్ క్లర్క్ కూడా అయితే మీరు 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది, మీరైతే జాబ్స్ కి అప్లై చేయవచ్చు అనమాట. సో ఇంటర్ పాస్ అయిన వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అన్నారు కాబట్టి డిప్లొమా వాళ్ళు కూడా అయితే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు ఫర్ దిస్ జూనియర్ క్లర్క్ జాబ్స్. సో దీనికైతే టైపింగ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో కంపల్సరీగా మీరైతే 30 words per minute అయితే మీకు ఇంగ్లీష్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. సో జస్ట్ టైపింగ్ వస్తే సరిపోతుంది. సో కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి ఫర్ దిస్ జూనియర్ క్లర్క్ జాబ్స్. తర్వాత అసిస్టెంట్ జాబ్స్ కూడా అయితే ఉన్నాయి. ఇది కూడా గ్రూప్ బి ఉద్యోగాలు అనమాట. 21 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ కేటగిరీస్ కూడా అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి. తర్వాత ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే సీనియర్ క్లర్క్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ టైపింగ్. సో మీకు టైపింగ్ నాలెడ్జ్ కూడా అయితే ఉండాలి. సో ఎవరైతే మీరు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ లో కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో కానీ, లేకపోతే అటానమస్ బాడీస్ లో కానీ మీరు సీనియర్ క్లర్క్ గా చేస్తున్నట్లయితే మీరైతే ఈ అసిస్టెంట్ జాబ్ కి అప్లై చేయొచ్చు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే ఈ జూనియర్ క్లర్క్ అండ్ ఎంటీఎస్ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్టెనోగ్రాఫర్ అని చెప్పింది, ఇది కూడా 21 నుంచి 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి డిగ్రీ చేసినా అప్లై చేయొచ్చు. ఇక్కడ మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్టెనోగ్రఫీ. సో ఇదైతే టైపింగ్ లో అయితే మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి.
సో మీరు ఏదైనా అటానమస్ బాడీస్ లో కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇలాంటి వాటిలో ఏదైనా టైపింగ్ చేసినా సరే ఆ ఎక్స్పీరియన్స్ కూడా అయితే సరిపోతుంది అనమాట. సో ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే జూనియర్ క్లర్క్ ఎంటీఎస్ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోండి. సో కాబట్టి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. కావాలంటే మీరు ఇవన్నీ చెక్ చేసుకుని అప్లై చేయొచ్చు. ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే జనరల్ కండిషన్స్ అని చెప్పి ఇచ్చారు. సో లాస్ట్ డేట్ అయితే మీకు 5th మార్చ్ లోపల అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి లాస్ట్ డేట్ కంటే ముందులే మీరైతే అప్లై చేసేసుకోండి. ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ అండ్ పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. సో ఉమెన్ క్యాండిడేట్స్ కూడా అయితే అప్లికేషన్ ఫీజు లేదు. కాకపోతే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ కి అయితే 300 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. కాబట్టి ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. కాబట్టి మీరు ఏ కేటగిరీ అయినా సరే ఉమెన్ క్యాండిడేట్స్ అప్లై చేసేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా మీరు మేల్ క్యాండిడేట్స్ అయినా ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జస్ట్ 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు కాబట్టి అప్లై చేసుకోండి. ఎవరు మిస్ చేసుకోవద్దు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో. సో 5th మార్చ్ లోపల అయితే అప్లై చేసుకోవాలి. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అయితే మీరు ఆన్లైన్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరైతే తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీరు అప్పర్ ఏజ్ లిమిట్ ప్రకారం దాని అప్పర్ ఏజ్ లిమిట్ ప్రకారం మీరైతే అప్లై చేసుకోండి. సో ఇక్కడ మనకి సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే స్టెనోగ్రాఫర్కి అయితే రిటర్న్ ఎగ్జామ్, టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత అసిస్టెంట్ దానికైతే మీకు రిటర్న్ ఎగ్జామ్, తర్వాత మీకు అసిస్టెంట్ సంబంధించిన డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కూడా అయితే మీకు ఉంటుందన్నమాట. తర్వాత జూనియర్ క్లర్క్ అయితే మీకు అది కూడా ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. సో ఆన్లైన్ టెస్ట్ ప్రకారం అయితే మీకు రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్ కి సంబంధించిన మీకు ఎంత టైం ఉంటుంది, ఏమి ఇస్తారని చెప్పి కూడా అయితే ఇచ్చారు. తర్వాత ఎంటీఎస్ జాబ్స్ కి అయితే దీనికి కూడా మీకు ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. సో అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సో దాని ప్రకారం అయితే మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతాయి. సో అన్ని టెస్ట్లే కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో వీటికి సంబంధించి మనకి ఇక్కడ హౌ టు అప్లై అని కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో అది కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకి స్టెప్స్ అయితే ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. ఫస్ట్ మీరైతే రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అయ్యి మీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి మీకు డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ సో అవన్నీ కూడా అయితే అప్లోడ్ చేయండి. తర్వాత అప్లికేషన్ ఫామ్స్ అవన్నీ కూడా అయితే అప్లోడ్ చేసి మీరైతే ఫైనల్ గా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయ్యి లాగిన్ అయితే ఇవన్నీ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ పేమెంట్ కూడా అయితే మీరు ఆన్లైన్ లో అయితే పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే పేమెంట్ చేయాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా అయితే ఆన్లైన్ లో పే చేయండి. రిమైనింగ్ క్యాండిడేట్స్ అక్కర్లేదన్నమాట సో పేమెంట్ అనేది. సో ఇక్కడ మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ లింక్ అయితే మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉంటుంది అప్లై చేయడానికి ఇది. సో అది క్లిక్ చేసినట్లయితే ఇలా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు మీ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ కేటగిరీ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ జెండర్ ఏదైతే అది ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, సో డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ అదే ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయండి. ఇలా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సో మీరైతే నెక్స్ట్ కి అయితే వెళ్తాం జరుగుతుంది. సో రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అయ్యి మీరైతే జాబ్స్ కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరైతే అప్లై చేయండి ఇలా ఆన్లైన్ లో. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో తప్పకుండా ఎలాంటి 5th మార్చ్ లోపల అయితే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. సో తప్పకుండా అప్లై చేసుకోవాలి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుందాం అనుకుంటున్నారో సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి ఎవరు మిస్ చేసుకోవద్దు. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా టెలిగ్రామ్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది. అది క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్ కి షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది. మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కూడా కమెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.